అందరి కథ ఒక్కొక్క మలుపు తిరుగుతుంది. కానీ నా కథ ఒక అమ్మాయి కోసం 7 సంవత్సరాలు తన కోసం ఎంత ఎదురు చూశానో, చివరికి ఈ కథ ఎలా అంతమైందో, తన వల్ల ఎన్ని బాధలు పడ్డానో, తను చివరి దాకా వస్తానన్న క్షణంలో ఎంత ఎదురు చూశానో అన్నీ తెలవాలంటే ఖచ్చితంగా నా కథ మీరు చూడాలి. ఇది ఒక అందమైన ఊరు. ఆ ఊరిలో ఫేమస్ ఏదంటే మన వడ్డేపల్లి చెరువు, మరియు అందరికీ తెలిసినది మన వడ్డేపల్లి చర్చ్ అండి. అలా కొనసాగుతున్న నా లైఫ్లోకి అనుకోకుండా ఒక ఫోన్ కాల్ వచ్చింది. హలో, ఎవరు? ఏమో అండి, గుర్తులేదు. ఓ నువ్వా? ఇప్పుడు ఎక్కడున్నావు? ఆగు, వస్తున్నా. హాయ్ రామ్. నువ్వు నన్ను మోసం చేశావు. నా కోసం నువ్వు 7 సంవత్సరాలు వేచి ఉంటానని చెప్పావు, కానీ ఉండలే. ఇప్పుడు నీకు నాకు సెట్ కాదు. ఐ హేట్ యు రామ్. కథ అందరిలా కాదు. కొన్ని విజయంగా నిలుస్తుంది, కొన్ని మధ్యలోనే ఆగిపోతుంది. నా కథ అర్ధాంతంగా ముగిసిపోయింది. కానీ తన మీద నాకున్న ప్రేమ అంతో ఇంత కాదు. కానీ తను మళ్ళొస్తుందనే ఒక చిన్న నమ్మకం. ఐ హేట్ యు రామ్. అరే మామ, పొద్దున్నుంచి రామచంద్ర కనబడట్లేదు, నీకు నాకు కనిపించాడా? అరే వాడు నాకు చెప్పిండ్రా, వాళ్ళ పిల్ల వస్తుంటే పోయిండు. ఫోన్ చెప్తున్నాడు. ఏమో నాకేం తెలుసురా. అవో రామచంద్ర వస్తుండు. అరే ఎక్కడికి వెళ్ళిపోయావురా? ఎట్లేదురా, కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయవు.
ఏమైందిరా నీకు? ఎందుకలా ఉన్నావు? అమ్మాయి మోసం చేసిందిరా. అది కాకుండా ఇంకో అమ్మాయిరా, ఎందుకు బాధపడుతున్నావు? ప్రేమించిన కాబట్టి నాదే తప్పురా. మర్చిపోలేకపోతున్నారు అతన్ని. ఏడు సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నారా? తను ఫోన్ చేసి పిలిచిన ముందు ఆనందంగానే ఉన్నారా? అరే ప్రపంచంలో అందరు ప్రేమిస్తారా, కానీ అది కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది. నన్ను చూడరా, నేను ఎంత హ్యాపీగా ఉన్నానో. ఏడవకు, పడుకో. అరే కన్నా, నేను వెళ్తున్నా. మళ్ళీ 7 సంవత్సరాల తర్వాత వస్తా. అప్పటి వరకు నా కోసం వేచి ఉండు. ఎవరిని ఏమనకు, సరేనా? జాగ్రత్త కన్నా. అవునే, నీకు మేము కష్టపడుతున్నమాట, హరివన్న కష్టపడుతున్నమాట. I hate you, Ram. ఇది నా కథ. దీనివల్ల చెప్పేది ఏమిటంటే, ఎవరి మీద ఆశ పెట్టుకోవద్దు. నీకు లైఫ్లో ఏది సాధించాలనుకుంటానో అది సాధించి చూపెట్టు, కానీ ఎలాంటి చెడుదారిలో వెళ్ళకు. ఇట్లు ప్రేమతో మీ రామ్.